అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖురాన్ మరియు హదీసులు మనం చదువుతూ ఉన్నాం, వింటూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఖురాన్ ముఖ్యమా, హదీసు ముఖ్యమా అంటే రెండో అవసరం. శరీరం ముఖ్యమా, ఆత్మ ముఖ్యమా అంటే మనం ఎలా చెప్తాం? అలానే ఇక్కడ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేను మీ మధ్య ప్రవక్తని ఇచ్చాను, నేను మీ మధ్య గీటురాయిని కూడా ఇచ్చాను అని చెప్తూ ఉన్నారు. నేను మీ మధ్య ఖురాన్ని ఇచ్చాను, మీ మధ్య ప్రవక్తని ఇచ్చాను, మీ మధ్య వెలుతురుని కూడా ఇచ్చాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేస్తున్న ప్రతి యుగంలో, ప్రతి కాలంలో, ప్రతి చరిత్రలో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనలో నుంచి ప్రవక్తలను ఎన్నుకొని జీవన మరియు ఆరాధన పద్ధతులని, మరి జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, స్వర్గం, నరకం, ప్రళయం, వీటన్నిటి గురించి అనేక విషయాలు మనకు తెలియజేస్తారు. దాంట్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా తెలియజేసినటువంటి ఒక విషయం 59వ సూరాలో 7వ వాక్యం, 49వ సూరాలో 1వ వాక్యం, మరియు అదేవిధంగా